నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన, ప్రాణాలకు ముప్పు ఉందని ఆవేదన, సరైన చికిత్స అందించాలని లోకేష్ డిమాండ్. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రధానికి తెలుగుదేశం లేఖ, అధికారులు వాస్తవాలు దాస్తున్నారని ఆక్షేపణ, అదేమీ లేదన్న జైళ్ల శాఖ డీఐజీ. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ ఈ నెల 17కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు, అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. జగనన్న ఆరోగ్య సురక్షపై సీఎం సమీక్ష, రోగుల సంతృప్తి ముఖ్యమని వెల్లడి, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్తో అనుసంధానానికి సూచన. 70 సీట్లు గెలుస్తామన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు, తెలంగాణలో 40 చోట్ల హస్తం పార్టీకి అభ్యర్థులే లేరని స్పష్టీకరణ. తెలంగాణకు పంపేందుకు కర్ణాటకలో కాంగ్రెస్ నగదు పోగేస్తోందన్న హరీష్ కేటీఆర్, మొత్తం 1500 కోట్లు తరలించనున్నారని ఆరోపణ. బెంగళూరులో మాజీ కార్పొరేటర్ ఇంట్లో 42 కోట్ల నగదు స్వాధీనం, కాంట్రాక్టర్లు, నగల దుకాణాల యజమానుల నుంచి సమీకరించినట్టు వెల్లడి. తెలంగాణలో అభ్యర్థులపై కాంగ్రెస్ లో ఎడతెగని చర్చలు, తేల్చకుండానే ముగిసిన సీఈసీ భేటీ. ఈ నెల 18న కొండగట్టుకు రాహుల్, ప్రియాంక. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు వింటామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసుపై ఇవాళ జరిగిన విచారణలో కూడా ప్రధానంగా 17A సెక్షన్ పైనే వాదనలు సాగాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణలో చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. ఈ విచారణలో తొలుత స్కిల్ కేసు విచారణకు ఫైబర్ నెట్ కేసుతో సంబంధం ఉందని లూథ్రా ప్రస్తావించారు. మరో కేసులో చంద్రబాబును ఈ నెల 16న ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేందుకు వారెంట్ తీసుకున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపారు. వరుస కేసులు పెట్టి తమను సర్కస్ ఆడిస్తున్నారని లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ దశలో ఇక్కడ కూడా 17Aను సవాలు చేస్తున్నారని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. అందుకు అవునని సమాధానమిచ్చిన లూథ్రా 17A ప్రతిచోటా వర్తిస్తుందన్నారు. తర్వాత ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్కి 17A అన్నది ఉన్నత పదవుల్లో ఉన్నవారికి రక్షణ ఛత్రం కాకూడదని, ఇదే విషయాన్ని చట్టం స్పష్టంగా చెబుతోందని వాదించారు. చట్టాన్ని రద్దు చేసినా, వెనక్కి తీసుకున్నా నేరం జరిగినప్పటి చట్టమే వర్తిస్తుందన్నారు. కొత్త చట్టం అమల్లోకి రాకముందే నేరం జరిగినందున సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదని వివరించారు. ఈ దశలో అసలు ఎంక్వైరీ విషయంలోనే నిరోధం ఉంటే కేసులు ఎలా ఫైల్ చేస్తారని జస్టిస్ బోస్ ప్రశ్నించారు. పోలీస్ అధికారికి కేసు నమోదు చేసే అధికారమే లేనప్పుడు కేసు ఎలా నమోదు చేస్తారని అడిగారు. ఎందుకు స్పందించిన రోహత్కి అధికార విధుల నిర్వహణ ముసుగులో అవినీతికి పాల్పడే పరిస్థితి ఉండకూడదు కదా అని బదులిచ్చారు. అయితే చట్ట సవరణ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, కానీ కేసు పాతదే అంటారా అని జస్టిస్ త్రివేది అడిగారు. చట్ట సవరణ ముందు కేసు కాబట్టే 17A వర్తించదని రోహత్గి పునరుద్ఘాటించారు. 17A అన్నది అవినీతికి రక్షణ కాకూడదన్నారు. పోలీసు అధికారులకు విచారణ జరిపే అవకాశం దొరకని పరిస్థితి ఏర్పడిందన్న రోహత్కి వరుసగా కోర్టు తర్వాత మరో కోర్టుకు రావడం మూలంగా పోలీసు విచారణకు విఘాతం కలుగుతోందని చెప్పారు. ఈ దశలో పిటిషనర్ తన ప్రమేయం లేదంటున్నారు కదా, ఎస్ఎల్పీపై మీరేమంటారని ధర్మాసనం ప్రశ్నించగా, నేరమే చేయనప్పుడు ఎస్ఎల్పీ ఎందుకు వేశారని రోహత్కి వాదించారు. నిర్ణయంలో తన ప్రమేయం లేనప్పుడు 17A ఎలా వర్తిస్తుందన్న రోహత్కి 2018 మే 14, జూన్ 6 తేదీల్లో ఉన్న పత్రాలను హైకోర్టు ముందుంచినట్టు తెలిపారు. ఈ పత్రాల ఆధారంగా అప్పటికే విచారణ ప్రారంభమైనట్లు హైకోర్టుకు నివేదించామని తెలిపారు. తమ వాదనలను ఏపీ హైకోర్టు ఆమోదించినట్టు వివరించారు. ఈ కేసులో ఓ అజ్ఞాత వేగు ద్వారా ప్రభుత్వానికి సమాచారం వచ్చిందన్న రోహత్గి దాని ఆధారంగా విచారణ ఆరంభమైందని తెలిపారు. హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ సుప్రీంకోర్టు ముందుంచిన రోహత్గి ప్రభుత్వ విభాగాల సూచనలు పక్కనబెట్టి డిజైన్ టెక్ కంపెనీకి నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఆ కంపెనీకి ఇచ్చిన నిధులు డొల్ల కంపెనీల ద్వారా సొంత మనుషులకు వచ్చేలా అప్పటి సీఎం వ్యవహరించారని వివరించారు. డిజైన్ టెక్ ఇచ్చిన నిధుల నుంచి
మొత్తం సొమ్ము లేదంటే కొంత మొత్తం డొల్ల కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరిందని రోహత్గి వాదించారు. ఈ మొత్తమంతా నగదు రూపంలో 2-3 కంపెనీలకు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నందునే 17A కింద పరిగణించకూడదని రోహత్గి వాదించారు. ఈ వాదనల తర్వాత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణను ధర్మాసనం ఈ నెల 17కు వాయిదా వేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయవద్దని సిఐడిని, ఈ కేసు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును కోరతామని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి హామీ ఇచ్చారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు వేసిన పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూత్రా ఇదే కేసులో కొంతమందికి ముందస్తు బెయిల్, మరికొందరికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చినప్పుడు చంద్రబాబుకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కేసులు పెడుతోందని లూత్రా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో కూడా 17A నిబంధన పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఈ దశలో ఫైబర్ నెట్ కేసులో కూడా 17A ప్రస్తావన ఉన్నందున ఈ నెల 17న అన్ని అంశాలు ఖరారు చేస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్ చెప్పారు. ఇందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ 17కు వాయిదా వేయడం వల్ల లాభం లేదని, ఈ కేసులో చంద్రబాబును ఈ నెల 16న ఏసీబీ కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం ఈ నెల 16 వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని సిఐడికి చెప్పాలని రోహత్గికి ధర్మాసనం సూచించింది. ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్ కేసును బుధవారానికి వాయిదా వేయాలని సమాచారం ఇస్తానని రోహత్గి తెలిపారు. ఈ హామీతో ముందస్తు బెయిల్ నిరర్ధకం కాదన్న ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16 నాటికి కౌంటర్ వేయాలని, ప్రతులను పిటిషనర్లకు అందించాలని ధర్మాసనం ఆదేశించింది. అంగళ్లు ఘటనకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ₹1,00,000 పూచీకత్తు, 2 బాండ్లు సమర్పించాలని ఆదేశించింది. అంగళ్లు వద్ద జరిగిన ఘర్షణలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై కేసు పెట్టారని, చంద్రబాబుపైనే రాళ్లదాడి జరిగిందని, ఆయనకు సెక్యూరిటీగా ఉండే ఎన్ఎస్జీ గార్డ్స్ ఆయనను కాపాడారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించి సాక్ష్యాలను సమర్పించారు. చంద్రబాబును వేధించడానికే 307 హత్యాయత్నం కేసు పెట్టారని వివరించారు. ఇదే కేసులో అరెస్టు చేసిన వారందరికీ ఇప్పటికే బెయిల్ వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు అంగళ్లలో దాడికి చంద్రబాబు వ్యాఖ్యలే కారణమని సిఐడి వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబుకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన భర్త క్షేమంపై తాను చాలా ఆందోళన చెందుతున్నానని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. ఆయన ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారన్న ఆమె ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్పినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండటం తన భర్త ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని అన్నారు. అటు చంద్రబాబు స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన కుమారుడు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం చంద్రబాబు ఆరోగ్యంపై వాస్తవాలు దాస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి ఏదైనా హాని జరిగితే అందుకు సీఎం జగన్దే బాధ్యతని హెచ్చరించారు. చంద్రబాబును అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించడం హృదయ విదారకమని లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఇది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు చంద్రబాబుకి వైద్యం అందించేందుకు వ్యక్తిగత వైద్యులను అనుమతించాలని, లేదంటే ఎయిమ్స్ వంటి ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించాలని ఆయన వియ్యంకుడు, సినీ నటుడు బాలకృష్ణ డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు ప్రాణం ప్రమాదంలో పడిందని తెలుగుదేశం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏదైనా ముప్పు జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. చంద్రబాబుకు సరైన వైద్యం అందించాలంటూ రాజమహేంద్రవరంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో చేపట్టిన జైలు భరో కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్తున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డగించగా వారు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు తాడేపల్లిలోని సీఎం నివాసం సమీపంలో బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యరావును పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సీఎంకు వినతి పత్రం ఇవ్వాలని నేతలు పోలీసులకు తెలిపారు. తమను సీఎం వద్దకు అనుమతించాలని కోరారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యరావులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. జగన్ అవినీతిని ప్రశ్నిస్తున్న చంద్రబాబును అంతం చేయాలనే కుట్రతోనే అరెస్టు చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఒక్కసారి 5 కేజీలు ఒకే నెలలో తగ్గితే దీని ప్రభావం అన్ని అవయవాల మీద కూడా పడి చాలా ప్రమాదకరం అని చెప్పి
హెచ్చరిక చేస్తున్నప్పుడు ఎందుకు ఆయన సొంత డాక్టర్ని మీరు సంప్రదించలేదని చెప్పి నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు ప్రాణానికి హాని తలపెట్టాలని ఒక కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా సరే జరిగితే దీనికి కర్మ కర్త క్రియ జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రభుత్వమే. ఒక స్కిన్ ఎలర్జీ తీసుకొచ్చి స్టెరాయిడ్లు ఇస్తారా? మీరు స్టెరాయిడ్లు ఇస్తారా? అసలు 73 ఏళ్ళ వయసున్న చంద్రబాబు నాయుడు గారికి స్టెరాయిడ్స్ పడతాయో లేదా అనే అవగాహన ఉందా? ప్రీవియస్ మెడికల్ రిపోర్ట్స్ చూసే బాధ్యత మీకు లేదా? పిలవాల్సిన ఆయన పర్సనల్ డాక్టర్స్ ని పిలవాల్సిన బాధ్యత ఉందా లేదా? వ్యవస్థను మార్చి చట్టాలను సాకుగా చూపి ఈ రోజు మీరు ఈ రకంగా ప్రవర్తిస్తారా? చంద్రబాబు ఆరోగ్యం క్షీణించినట్లు నివేదికలు వచ్చాయని తక్షణమే జోక్యం చేసుకుని అత్యుత్తమ వైద్య సహాయం అందేలా చూడాలని తెలుగుదేశం ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జగన్ ప్రభుత్వ ప్రతీకార చర్యలు, రిమాండ్లో ఉన్న చంద్రబాబు పట్ల వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని లేఖలో వివరించారు. చంద్రబాబుకు అవాంఛనీయ స్టెరాయిడ్లు ఇచ్చేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు తక్షణమే వైద్య సహాయం అవసరమని వెంటనే జోక్యం చేసుకుని మెరుగైన చికిత్స అందేలా చూడాలని లేఖలో ప్రధాని మోదీని కనకమెడల కోరారు. ఇటు ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డీజీకి తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తున్నందున చికిత్స చేసేందుకు వ్యక్తిగత వైద్యుల బృందాన్ని అనుమతించాలని కోరారు. ఈ మేరకు ఈమెయిల్ ద్వారా లేఖను పంపారు. అయితే చంద్రబాబు ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని జైళ్ల శాఖ డీఐజీ తెలిపారు. రాజమహేంద్రవరం జైల్లో ఆయనకు కావలసిన అన్ని వైద్య సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ఆరోగ్యపరంగానూ చంద్రబాబుకు ఇబ్బంది లేదన్నారు. ప్రత్యేక సిబ్బందితో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు చెప్పారు. రోజుకు 3 times సార్ వైటల్స్ చెక్ చేస్తున్నారు. సో ఆయన హెల్త్ వైజ్ మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. సో సార్ వచ్చినప్పుడు మాకు వచ్చిన ఎన్హెచ్ఆర్సీ షీట్స్ ప్రకారం హీ వాజ్ అరౌండ్ 66 kgs ఆఫ్ వెయిట్ అండి. నిన్న వెయిట్ చూసినప్పుడు హీ వాజ్ అరౌండ్ 67 kgs అండి. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నట్లు డ్రాస్టిక్గా వెయిట్ తగ్గిపోయినారు అనేది దాంట్లో వాస్తవం ఎటువంటిది లేదు. సో వీఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్ హిస్ హెల్త్ ఇష్యూస్ అండి. ఒక 2 days బ్యాక్ సార్ డిహైడ్రేషన్ అని కంప్లైంట్స్ చేయడం జరిగింది. వెంటనే సార్కు ఓఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. 2 days బ్యాక్ కొద్దిగా బాడీ పైన ర్యాషెస్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ హిమ్ సమ్ మెడికేషన్ ఇచ్చారు. అంటే మా దగ్గర ఉన్న మెడికల్ ఆఫీసర్ షీ ఈజ్ ఎండి డెర్మటాలజిస్ట్. సో బయట భయపడుతున్నట్లు అంత సీరియస్గా ఏమీ లేదు. ఈజ్ హెల్ అండ్ హెల్తీ. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీ భవన్లో తన్నులాటలు ప్రారంభమవుతాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కు తెలంగాణలో 40 స్థానాల్లో అభ్యర్థులే లేరని, అలాంటి పార్టీ 70 సీట్లు గెలుస్తామని ఎలా చెబుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చిన వారికే హస్తం పార్టీలో టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ 100 స్థానాల్లో ప్రచారం చేస్తారన్న కేటీఆర్ చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ చేసిన ట్వీట్ చూసి బాధ కలిగిందన్నారు. తెలంగాణ గల్లీ ఆత్మగౌరవానికి, ఢిల్లీ గుజరాత్ అహంకారానికి మధ్య రాష్ట్రంలో పోటీ జరుగుతోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కర్ణాటకలో అక్రమంగా డబ్బు జమ చేస్తున్న కాంగ్రెస్ ఆ సొమ్ముని తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణకు పంపేందుకు సిద్ధంగా ఉంచిన 42 కోట్ల రూపాయలు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ ఇంట్లో దొరికాయని చెప్పారు. ఇప్పటికే 8 కోట్లు కొడంగల్ చేరినట్టు సమాచారం అందిందన్నారు. కూకట్పల్లి స్థానానికి 15 కోట్లు అడిగారని ఓ కాంగ్రెస్ నేతే చెప్పారని అన్నారు. కాంగ్రెస్లో సీఎం పదవిపై 2 నేతల మధ్య అంగీకారం కుదిరినట్టు సమాచారం ఉందని తెలిపారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు, రీడర్ అని విమర్శించిన కేటీఆర్ రాసి ఇచ్చింది మాత్రమే ఆయన చదువుతారని ఆరోపించారు. అమిత్ షా అబద్దాలకు హద్దే లేదని, తమపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీకి ఈసారి కూడా 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతవుతాయన్నారు. రేవంత్ అక్రమాలపై కేంద్రం, ఐటీ, ఈడీ దాడులు ఎందుకు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. హుజూరాబాద్లో తామే గెలుస్తున్నామని, ఈటల మరో 50 చోట్ల పోటీ చేసినా, షర్మిళ 119 సీట్లలో పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. త్వరలో చాలా మంది ప్రముఖులు భారాసాలో చేరతారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ఈసారి కూడా 100 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ స్వతంత్రంగా పనిచేస్తుందని భావిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. అధికారుల బదిలీలను సాధారణంగానే చూస్తున్నామన్నారు. సిరిసిల్లలో ఓటర్లకు తాను డబ్బు, మద్యం పంపిణీ చేయనన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ బాధ కలిగించిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో తెలుసునన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో తనకు అలాంటి ఆందోళనే కలిగిందన్నారు.
హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలని, ఇక్కడ ఆందోళనలు వద్దన్నామని, మరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఐటీ అధికారులు 42 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీ నగర్లోని ఓ ఇంట్లో పరుపు కింద దాచి ఉంచిన నగదును పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి స్థానికంగా ఓ మాజీ మహిళా కార్పొరేటర్ ఆమె భర్తను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నగల దుకాణాల యజమానులు ఇతరుల నుంచి ఈ భారీ మొత్తాన్ని వారు సేకరించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల కోసం పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న ఐటీ అధికారులు బెంగళూరులో సోదాలు నిర్వహించారు. ఆర్టీ నగర్లోని ఆత్మానంద కాలనీలోని ఓ ఫ్లాట్లో తనిఖీలు చేపట్టి ఈ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. మంచం కింద 23 పెట్టెల్లో దాచిపెట్టిన 500 రూపాయల నోట్ల కట్టలను గుర్తించారు. ఈ ఫ్లాట్ ఖాళీగా ఉందని, ఇక్కడ ఎవరూ ఉండటం లేదని సమాచారం. ఈ ఫ్లాట్ యజమాని ఎవరన్నది ఐటీ అధికారులు వెల్లడించలేదు. మాజీ కార్పొరేటర్ భర్త ఓ కాంట్రాక్టర్ అని తెలుస్తోంది. కర్ణాటకలో అక్రమంగా వసూలు చేసిన డబ్బుతో కాంగ్రెస్ తెలంగాణలో గెలవాలని చూస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ క్రమంలోనే పోగేసిన 42 కోట్ల రూపాయలు బెంగళూరులో కాంగ్రెస్ నేతల ఇంట్లో ఐటీ అధికారులకు దొరికాయని హరీష్ వివరించారు. కర్ణాటక సొమ్మును తెలంగాణకు తరలించడంలో కొంతమంది బిల్డర్స్ ప్రధాన పాత్ర వహిస్తున్నారన్న హరీష్, వ్యాపారస్తులు రాజకీయాలు చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. హస్తం నేతలు ఎన్ని కట్టలు పంచినా తెలంగాణలో మళ్లీ భారాసనే ప్రజలు గెలిపిస్తారని హరీష్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రోజు బెంగళూరు నగరంలో జరుగుతున్నటువంటి ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. కర్ణాటకలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అంబికాపతి ఆ రోజుల్లో 40% కమిషన్ అని చెప్పి పోస్టర్లు వేసి కర్ణాటకలో పెద్ద ఎత్తున దుమారాన్ని లేపడం జరిగింది. ఈ రోజు అదే అంబికాపతి 50% కమిషన్ ను వసూలు చేసి ఆ డబ్బులను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని, ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. పతి యొక్క సతీమణి అశ్వత్థమ్మ, ఆవిడ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్. భార్యాభర్త ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడే ఐటీ రైడ్ అయింది. ఈ రోజు 42 కోట్ల రూపాయలు వారింట్లో నగదు దొరకడం జరిగింది. అంటే ఈ 42 కోట్లు తెలంగాణకు తరలించడం కోసం కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బుగా తెలుస్తా ఉంది. అంటే కర్ణాటక నుంచి దాదాపు 1500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇలా దొడ్డిదారిన తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించదు. మీకు తగిన గుణపాఠం తప్పదు. తెలంగాణలో అన్ని అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు. 70 సీట్లపై ఇవాళ చర్చ జరిగిందని తెలిపిన మురళీధరన్, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మరోసారి భేటీ అవుతుందని తెలిపారు. పొత్తులపై వామపక్షాలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన ఖరారైంది. ఈ నెల 18న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జగిత్యాల జిల్లాకు రానున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కొండగట్టు నుంచి ఎన్నికల ప్రచార రథంపై మల్యాల ఎక్స్ రోడ్డు మీదుగా జగిత్యాలకు చేరుకుంటారు. కొత్త బస్టాండ్ వద్ద వారు రోడ్ షోలో ప్రసంగించనున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపించిన ఆయన పార్టీని వీడారు. ఈ మేరకు రాజీనామా లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపారు. తన వంటి సీనియర్ నాయకుడు పార్టీ అంశాలు చర్చించాలంటే అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి రావడం దురదృష్టకరమని పొన్నాల వాపోయారు. కాంగ్రెస్ తెలంగాణ విభాగంలో చోటు చేసుకుంటున్న వ్యాపార రాజకీయాలతో పార్టీ పరువు పోతోందని, బీసీలకు అన్యాయం జరుగుతోందని భావోద్వేగంతో చెప్పారు. అవమానాలు, అవహేళనలు, కొద్దిమందే తమ ప్రాధాన్యత కోసం ఇతరులను కించపరిచే విధంగా చూసే విధానం మాకు విసిగెత్తింది. 45 సంవత్సరాల తర్వాత ఇంకా నేను దాన్ని తట్టుకోలేదు. 1983 నుంచి 2023 వరకు, ఇప్పుడు 2 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత, అంతకుముందు ఇన్నిసార్లు 40 సంవత్సరాలలో 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో 50% సీట్లు రాలేదనే నగ్న సత్యాన్ని గుర్తించాలి, తగిన చర్యలు తీసుకోవాలి అని ఎంత చెప్పినా ఎవరు వినే నాదుడే లేడే. చెప్పితే వినేవాళ్ళు లేరు, కలవడానికి అంతకన్నా లేరు. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఇండియన్ అండ్ ఆల్సో a member of the Indian national politics. Have you seen any statement like this? That's my commitment. That's my interest in politics. కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణలో పలువురు కొత్త ఐపీఎస్లను ఎంపిక చేసింది. తెలంగాణ ప్రభుత్వం పంపిన జాబితా నుంచి ఒక్కో పోస్టుకు ఒకరిని ఎంపిక చేసి జాబితాను పంపించింది. ఈ మేరకు ఆయా ఐపీఎస్లకు పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. హైదరాబాద్ సిపిగా సందీప్ శాండిలియా,
వరంగల్ కమిషనర్గా అంబర్ కిషోర్జా, నిజామాబాద్ కమిషనర్గా కల్మేశ్వర్, సంగారెడ్డి ఎస్పీగా రూపేష్, మహబూబ్నగర్ ఎస్పీగా హర్షవర్ధన్, భూపాలపల్లికి కిరణ్ ఖారే, కామారెడ్డికి సింధు శర్మ, నాగర్ కర్నూలు ఎస్పీగా వైభవ్ రఘునాథ్, సూర్యాపేటకు రాహుల్ హెగ్డే, మహబూబాబాద్కు పాటిల్ సంగ్రామ్ సింగ్, జగిత్యాలకు సన్ప్రీత్ సింగ్, నారాయణపేటకు యోగేష్ గౌతమ్, జోగులాంబ గద్వాల్ ఎస్పీగా రితిరాజ్ను నియమించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణలో పలువురు కొత్త ఐపీఎస్లను ఎంపిక చేసింది. తెలంగాణ ప్రభుత్వం పంపిన జాబితా నుంచి ఒక్కో పోస్టుకు ఒకరిని ఎంపిక చేసి జాబితాను పంపించింది. ఈ మేరకు ఆయా ఐఏఎస్లకు పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, ఎక్సైజ్ వాణిజ్య పనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాష్, వాణిజ్య పనుల శాఖ కమిషనర్గా క్రిస్టినాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియమించారు. రంగారెడ్డి కలెక్టర్గా భారతి హోలికేరి, మెడ్చల్ కలెక్టర్గా గౌతమ్, యాదాద్రి కలెక్టర్గా హనుమంత్, నిర్మల్కు ఆశీష్ సంగ్వాన్లను నియమించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగనన్న ఆరోగ్య సురక్షతో రోగులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన జగన్ మరిన్ని నిధులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లతో జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని అనుసంధానించాలని జగన్ తెలిపారు. ఇకపై ఆరోగ్యశ్రీ చికిత్సల కోసం వెళ్లే రోగులకు ప్రయాణ ఛార్జీలు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి నిర్వహించే ఎస్ఐ పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అర్హత ఉన్నా అనర్హతకు గురిచేశారని కొందరు అభ్యర్థులు వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన కోర్టు 2019లో అర్హత సాధించిన వారు 2023లో ఎలా అనర్హతకు గురవుతారని నియామక బోర్డును ప్రశ్నించింది. అనర్హతకు గురైన అభ్యర్థులకు మళ్లీ శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఎత్తుకొలిచే పరికరాల తప్పిదంతో అభ్యర్థులు అర్హత కోల్పోవడంపై అభ్యంతరం తెలిపిన ధర్మాసనం ఈసారి ఎలక్ట్రానిక్ యంత్రాలతో కాకుండా మాన్యువల్గా పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థిని పరీక్షకు అనుమతించాలని, అర్హులైన ప్రతి అభ్యర్థికి సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియ 3 రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణలో శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఉపాధ్యాయ నియామక పరీక్ష వాయిదా పడింది. నవంబర్ 20 నుంచి 30 వరకు జరగాల్సిన టీఆర్టీని వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 22 నుంచి 30 వరకు టీఆర్టీ పరీక్ష నిర్వహించేందుకు ముందుగా స్కెడ్యూల్ ఖరారైంది. పూర్తిగా ఆన్లైన్ విధానంలో 6 రోజులు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇదే సమయంలో ఎన్నికలు ఉన్నందున తర్జన భర్జన పడిన అధికారులు ఎట్టకేలకు వాయిదా వేయాలని నిర్ణయించారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర పోరు సాగుతున్న వేళ ఇజ్రాయెల్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకువచ్చే ఆపరేషన్ అజయ్ మొదలైంది. తొలి బ్యాచ్లో 212 మంది భారతీయుల ప్రత్యేక విమానాల్లో ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. యుద్ధ కల్లోలం నుంచి క్షేమంగా స్వదేశానికి చేరుకున్న వారికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. ఇజ్రాయెల్లో దాదాపు 18,000 మంది భారతీయులు ఉన్నారని, వారిలో దాదాపు 14,000 మంది కేర్ టేకర్లుగా కాగా ఐటీ ఉద్యోగులు, వజ్రాల వ్యాపారులు ఉన్నట్లు తెలిపారు. వారిని స్వదేశానికి తరలించేందుకు ప్రయాణ ఖర్చులను కేంద్రమే భరిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. అటు స్వదేశానికి చేరుకోగానే ఇజ్రాయెల్లో భయానిక అనుభవాలను ఎదుర్కొన్నట్లు చెప్పిన పలువురు తమను క్షేమంగా తీసుకొచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలకు తోడు బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ సంస్థల వాటాల విక్రయానికి మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 65 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 126 పాయింట్లు పతనమైంది. ఉదయం క్రితం ముగింపు కంటే 374 పాయింట్ల దిగువన 66,034 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడి కొనసాగడం వల్ల ఒక దశలో 65,895 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత ఆటో రంగ సంస్థల వాటాల కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్న సెన్సెక్స్ ఈ క్రమంలో 66,479 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. చివరకు 66,283 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 43 పాయింట్లు తగ్గి 19,751 వద్ద ముగిసింది.